తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం అసూలు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గూడూరు వాసవి క్లబ్ సభ్యులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గూడూరు కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షులు కోట రామారావు, ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి బొంతల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయునికి నివాళులు అర్పించేందుకు వాసవి క్లబ్ వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రెసిడెంట్ కోట రామారావు గారు, అలాగే వాసవి క్లబ్ మాజీ ప్రెసిడెంట్ గారు నాగేశ్వర గోపి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ జీవి శ్రీధర్ గారు, జెడ్సీ సోమశేఖర్ సుబ్బారావు గారు, వాసవి క్లబ్ సభ్యులు కాదర్తి వినయ్ కుమార్ గారు, దీని ప్రెసిడెంట్ అయినటువంటి అయినాల హరిబాబు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఘనంగా పూలమాలతో ఆయనకి నివాళులు అర్పించి 10 మందికి ఆహార పట్టాలు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి దాతలు వాసవి క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రావతరణ కోసం 40 దీక్ష చేసి మూలాపేట నందు ఆలయ కోసం మూలాపేటలోని వేణుగోపాల స్వామి గుడి దగ్గర నిరాహార దీక్ష చేసి వారికి ఆలయ ప్రవేశం కల్పించారు. అటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకునేందుకు నిజంగా మాకు దొరికిన గొప్ప సదావకాశంగా భావించి ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వాసవి క్లబ్ మిత్రులకి